ఎండల తీవ్రత, వ్యక్తుల శ్రామికుల కష్ట ఫలితం శూన్యం. ఆంధ్రప్రదేశ్ చాలా ఏరియాలలో ఉదయం 6 గంటలకు అడ్డాలుగా కొంతమంది సిటీలలో, నగరాలలో దాదాపు వందల కొద్ది జనాలు ప్రతిరోజు ఉపాధి కోసం 6 గంటలకు ఒక చోట అడ్డాలుగా ఏర్పడి దాదాపు 200, 300, 400, 500 మంది దాకా కడప జిల్లాలో మాకు తెలిసిన ఏరియాలు ప్రొద్దుటూరు, 2 చోట్ల బంగారు అంగళ్ళు, విజయ్ కుమార్ థియేటర్ దగ్గర, అలాగే కడపలో నాగరాజుపేట, సంధ్యా సర్కిలు, అదేవిధంగా అప్సరా థియేటర్, పాత మార్కెట్. అలాగే రాజంపేట తీసుకుంటే రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాదాపు వందల మంది సంఖ్యలో అడ్డా కూలీలుగా ఏర్పడి వాళ్ళు వలస కూలీలు, వలస కార్మికులుగా అక్కడి నుంచి పల్లెల నుంచి, గ్రామాల నుండి ఆ సెంటర్లలోకి వెళ్ళి అక్కడ డైలీ పని కోసం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు అనునిత్యం చాలా వరకు ఇబ్బందులు గురవుతూ ఆ రోజు జీవిస్తున్న వ్యక్తులలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా వేరే ఏరియాలలో ఇంకా చాలామంది ఉండొచ్చు, చాలామంది ఉంటారు. అలాగే ఎక్కడైతే ఉపాధి కోల్పోయి మరో చోటికి ఉపాధిగా వెళ్ళే వ్యక్తులను వలస కార్మికులు అంటారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా చొరవ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అలాగే దాదాపు కార్మిక విధానంలో భాగంగా కార్మిక విధానం సంక్షేమం కోసం పాటుపడే నాయకులకు, మంత్రులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా.